హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక నో ప్రోమో చూసే ఉంటారు. సెట్ కట్ మొత్తానికి రేపు నామినేషన్స్కి మొత్తం సెట్ చేశారా నాకు సార్ అనిపించింది. ఈ రోజు సెట్లే, ఈ రోజు కట్లే, రేపు నామినేషన్స్కి సెట్ అయినట్టు కనపడుతున్నాయి. కొద్దిగా ఫన్గా ఓ చోట అయితే అనిపించింది, 2-3 చోట్ల. ముఖ్యంగా నిఖిల్ని నైకిల్ అంది. మొత్తం మంచి ట్యాగ్ లైన్ ఇచ్చింది, నిఖిల్ని నైకిల్. ఏంటా నైకిల్? నైకిల్లో ఇంకెవరైనా దాగున్నారా? అంటే సోనియాని నిఖిల్ని కలిపి నైకిల్ లాగా ఏమన్నా ప్లాన్ చేసిందా విష్ణు? కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. అలానే విష్ణుని పృథ్వీని సెట్ చేస్తాడు మన నిఖిల్. ఆ పనిలో పనిగా ఇటు మనకు ఆ ప్రోమోలో చూపించడం మాత్రం సోనియాని కట్ చేశాడని, మేబీ సోనియా అప్పుడప్పుడు ఇది మాట్లాడుతుందని, అప్పుడు పంచి కూడా వేస్తారు. మరి అన్నం తింటే వెయిట్ చేయకుండా అన్నం తింటే మరి కోపం రాదా సోనియాకి అని. అంటే మొత్తం మీద కొద్దో గొప్ప సోనియాని దూరం పెడుతున్నాడా నిఖిల్? అంటే సోనియాని కట్ చేస్తున్నట్టేనా? అది రేపు నామినేషన్స్లో బయటపడబోతుందా? వీరిద్దరిలో కన్ఫర్మ్గా ఎవరో ఒకళ్ళు ఇంకొకరిని నామినేషన్ చేయబోతున్నారా అంటే అవుననే అర్థం వస్తుంది. మేబీ అది నిఖిల్ సోనియాని చేస్తాడా, సోనియా నిఖిల్ చేస్తాడని మాత్రం వెయిట్ చేయాలి. లేదు చేయకుండా ఇంకొంతకాలం ఆగుతారా అన్నది కూడా మొత్తానికి ఈ రోజు చేసిన ఈ సెట్ కట్లు కనుక రేపు నామినేషన్స్కి దారి తీసేయచ్చు. ఇక అట్లానే విష్ణు వచ్చేసరికి మేము కృష్ణుడు భక్తులం అని చెప్పేసి కిరాక్ సితాయి చేసి పృథ్వీకి చేసినట్టుంది మొత్తానికి. సో పృథ్వీ ఏమో విష్ణు మధ్యలో పెట్టి నీట్గా యష్మికి చేస్తాడు. యష్మికి అట్లానే పృథ్వీకి కొంత మంచి క్యూట్ ఫార్మింగ్ అయితే జరుగుతుంది, బాండింగ్. సో బిగ్ బాస్ అది చాలా నీట్గా కట్ చేశాడు. ఇవాళ మధ్యలో యష్మి పెట్టి ఆ లవ్ సింబల్ ఇస్తాడన్నమాట. సో మొత్తానికి యష్మిని సెట్ చేసిన పృథ్వీ. ఇక్కడ మొత్తానికి డైలమాలో సెట్కి కట్కి మధ్యలో డైలమాలో విష్ణు ఉండిపోయిందో అనిపించింది. ఎందుకంటే కొద్ది గొప్ప నిఖిల్ అన్న పొసెసివ్నెస్ ఉంది, అట్లానే పృథ్వీ అన్న కూడా పొసెసివ్నెస్ ఉంది కొద్ది గొప్ప విష్ణుకి. అంటే ఫ్రెండ్షిప్ అంటే జస్ట్ ఫన్గా. సో ఇక్కడ మరి ఆటోమేటిక్గా కొద్ది గొప్ప వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది సోనియాకి. ఆటోమేటిక్ సోనియాకి విష్ణుకు పడదు కాబట్టి అక్కడ ఒక చిన్న వార్ అయితే జరుగుతూ ఉంది. సో అక్కడ కొంత వాళ్ళిద్దరు గ్యాప్ రావడం మూలంగా మేబీ కొంత విష్ణు హ్యాపీ అయి ఉండొచ్చు. అట్లానే కొద్దిగా పొసెసివ్నెస్ అంత అంటే డైరెక్ట్ కట్ చెప్పినా కొంత పొసెసివ్నెస్ విష్ణు మీద కూడా ఉంది. విష్ణు మరి అదే విష్ణు పృథ్వీ మీద ఉంది. అదే పృథ్వీ విష్ణు మధ్యలో పెట్టి యష్మికి ఇవ్వడం జరిగింది. యష్మికి ఇటుపక్కకు వచ్చేసరికి ప్రేరణ కానీ అలానే ఇటుపక్క విష్ణు కానీ వాళ్ళకి అసలు పడదు. మొత్తానికి సెట్కి కట్కి మధ్యలో నలిగిపోతున్న విష్ణు. సో ఇంతకు ఏమంటారు? ఎలా ఉంది ప్రోమో? ఫన్గా ఉంది. రెండో ప్రోమో కూడా ఫన్గానే ఉంది. నిన్నంతా జరిగిన తర్వాత ఇవాళ కొంత వాళ్ళని కూల్ చేసే బాధ్యత నాకు సార్ తీసుకుంటారు. కొన్ని ఫన్ గేమ్స్ ఇది కన్ఫర్మ్గా ఈ రోజు ఏర్పడే ఈ సెట్ కట్లు మాత్రం నామినేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నబీలు నైనికా మధ్య కూడా క్యూట్ కాంబినేషన్ జరిగింది. నాతో సరిగా మాట్లాడతలేదు అని నేను వచ్చినా మాట్లాడకపోయి ఇంకా కట్ చేసేయమని చెప్పేస్తుంది అనమాట. సో ఇక ఆల్మోస్ట్ ప్రేరణకి ఇటు పక్క యష్మికి కన్ఫర్మ్గా వాళ్ళ మధ్య ఒక సెట్ అయిన ఆల్రెడీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పుడు ఇంకా. సో అటు కూడా సెట్ చేసినట్టే కనపడుతుంది అనమాట. ఇక మన మణికంఠ మాత్రం మన నిఖిల్కి ఇచ్చేసాడు, సోనియాకి ఏమో సెట్ చేశాడు. అక్కడ ఆల్రెడీగా నిఖిల్ ఏమో సోనియాని కట్ చేసినట్టే కనపడుతుంది కాబట్టి ఇక్కడేమో నువ్వు ఫిజికల్గా నువ్వు ఆపుతాడనుకున్నాను, ఆపలేదు సార్ అని చెప్పి మణికంఠ చెప్తే పనిచేస్తారు. ఆయన తరపున ఆడతాడా నీ తరపున ఆడతాడా అని చెప్పేసి అది కూడా బాగుంది అక్కడ. సో మొత్తానికి సెట్ కట్లు మీకు ఎలా అనిపించాయి? ఈ సెట్ కట్లో రేపు దాగిన నామినేషన్ ఏంటో చూద్దాము. కొంత నిన్న జరిగిన ఒత్తిడికి కొద్ది కంటెస్టెంట్స్ రేపొద్దున అంత టార్చర్ ఉంటుందా అన్నంత టెంపర్ ఉంటుందా అంటే, ఎందుకంటే కొంత డిఫెన్స్లోకి వెళ్తారు. జనరల్గా బిగ్ బాస్లో ఏంటంటే మనం ఎక్కువ కోరుకుంటాం వాళ్ళు ఎక్కువ అరవాలి, ఎక్కువ తిట్టాలని. కానీ ఏంటంటే ఎక్కువ తిట్టినా ఎక్కువ అరిచినా వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి కంటెంట్ ఇవ్వడం మానేస్తారు. ఓకే ఇలా చేయడం మూలంగా ఇలా బ్యాడ్ అవుతున్నామేమన్న ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. నిన్న కొంత అది పనిచేయచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణని కానీ ఇటుపక్క అభయ్ని కానీ అభయ్ని అన్న తర్వాత అంత చూసిన తర్వాత అంటే ఇక బిగ్ బాస్ అంటాం అయితే జరగదు. కానీ సో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కొద్దిగా ఈ వర్డ్స్ అనేవి కంపల్సరీ బయట పట్టించుకుంటున్నారు, నాకు సార్ అరుస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మరి రేపొద్దున నామినేషన్లు వేసేటప్పుడు ఆ హీట్ ఆర్గ్యుమెంట్స్లో మరి ఎందుకంటే మరి కంటెంట్ రావాలంటే ఒకరి గురించి ఒకళ్ళు చాలా హీట్గా మాట్లాడుకోవాలి, అప్పుడే మసాలా కదా. సో అది కొద్దిగా టకటకటగా వర్డ్స్ అనేవి వస్తేనే మనం షోకి బజ్ క్రియేట్ అవుతుంది. రేపది వీళ్ళు చేస్తారా లేదు నిన్న జరిగింది అంతే పక్కన పెట్టేసి రేపు యాజ్ యూజువల్గా అంటే ముందుకు వెళ్తారా లేదా అన్నది చూడాలన్నమాట. నాకు సార్ ముందు మాత్రమే ఇదంతా చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ కంటెంట్ క్రియేషన్లో వాళ్ళు ఉంటారా, లేదు నిన్న నాకు సార్ చేసిన ఒక సీరియస్ క్లాస్ వాళ్ళ మీద కొంత పనిచేసి డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి కొంత చల్లబడే అవకాశం ఉంటుందా, అది కూడా మనం ఆలోచించాలన్నమాట. చూద్దాం. మరి ఒక విషయం అయితే పక్క బిగ్ బాస్ని ఏమి అనరు, నోడవుడు బిగ్ బాస్ అంటే అది ఎన్ని రకాల పరిణామాలు దారితీస్తుందో నిన్న చూశారు, అది పక్క. ఇక అట్లానే వర్డ్స్ వేసేటప్పుడు కొద్దిగా అనమాట కొద్ది కంట్రోల్లో పెట్టుకోవాలి మనం. అంటే అన్నెసరీ వర్డ్స్ మనం బిహేవ్ చేయకూడదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఉండొచ్చు. అలా అని చెప్పేసి
కొంత మరీ సప్పగా ఉండకపోవచ్చేమో కానీ ఒకరికొకరు కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్‌గా కనపడుతూ ఉంది. చూద్దాం మరి అది రేపటి మనకి నామినేషన్స్ ఎంత హీట్ ఉంటదో తెలియాలి అది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఇక మిగిలిపోయారో అంటే వాళ్ళు ఎలిమినేట్ అయితే గనక ఆ ఎలిమినేషన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో రేపు. ఎందుకంటే నిజంగా అభయ్ గనక ఎలిమినేట్ అయితే అంటే ఆడియన్స్ కూడా ఏం కోరుకుంటున్నారు, ఆడియన్స్ ఏం చూస్తున్నారు అన్న ఒక పర్సెప్షన్‌లో లోపల డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అభయ్ అనేది వ్యక్తి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో కాబట్టి అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కేవలం ఇలా అన్నాడు కాబట్టి వెళ్తున్నారు. అంటే ఆడియన్స్ కన్ఫర్మ్‌గా మన ప్రతి చర్య చూస్తున్నారు, ప్రతి మాట పట్టుకుంటున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించొచ్చు. సో ఏదైనా కొంత డల్‌నెస్ అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళందరూ వస్తే గాని ఇక 2.0 ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే గాని ఆటిలో మళ్ళీ ఒక చిన్న జలక్ అనేది రాదు. సో ఇప్పుడున్న వాళ్ళలో మాక్సిమము తక్కువ మంది మాత్రమే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్‌గా షోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే వాళ్ళు యాడ్ అయితేనే మళ్ళీ ఒక కొత్త ఫ్రెష్‌నెస్ రాదు. ఇంకో కొత్త లుక్ రాదు దీనికి. సో చూడాలి ఇక. కొద్దిగా సోనియా, నిఖిల్ మధ్య గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది నామినేషన్‌లో రేపు బయట పడిద్దేమో అని ఒక చిన్న ఆలోచన అయితే నాకు కనపడుతుంది. పృథ్వీ మీద కూడా ఎక్కువగా నామినేషన్‌లు వేసే అవకాశం ఉంటది. చూద్దాం ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మొత్తానికి ఈ సెట్, కట్లు రేపు ఎన్ని రకాల హీట్ ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకొస్తాయో మనం చూడాలన్నమాట. థాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.